ఏకంగా ఇప్పుడు ఈ కుటుంబ తగాదాల్లో ఏం జరుగుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని అసలు మాగంటి గోపీనాథ్ మరణమే మిస్టరీ అనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఆయన కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఏదన్నా మాట్లాడతారు కాబట్టి అది ఏమన్నా ఉపయోగపడుతుందా? ఒకవేళ మాట్లాడితే నేను రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, ఓకే మీరు ఎంక్వైరీ చేస్తానంటే చెయ్యండి, మాకేమీ అభ్యంతరం లేదు అనేది అది చెప్పండి, తర్వాత ఈ అభివృద్ధి యాంగిల్ కూడా మాట్లాడదాం. ఇప్పుడు రెండు విషయాలన్నా, సంజయ్ గారికి చాలా మందికి అనుమానాలు ఉన్నట్టు మాట సంజయ్ గారు చెప్పినట్టు ఇది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా ఎంక్వైరీ చేయాల్సి, వాళ్ళు చేయనియండి, అసలు ఏమైనా ఉంటే బయట చెప్పాలి. వాళ్ళు ఎవరో ఆస్పెక్ట్ అసలు మాట్లాడలేదు కదా, ఎత్తుకున్నది మీరు. అందుకే ఇప్పుడు ఆ మిస్టరీ ఏదైతే ఉందో ఆ డౌట్స్ ఏదైతే ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అధికారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైనా ఎంక్వైరీ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేయాలి, పోలీస్ ద్వారా ఒక నివేదిక బయట చెప్పాలి. అది ఏం చెప్తే మంచిది, ఎన్నికల సందర్భంలో చెప్తే కూడా చాలా సంతోషం. రెండో ముఖ్య మాట ఏంటంటే, ఇప్పుడు మా రాము బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, మతాన్ని రెచ్చగొడుతుంది. అసలు మతాన్ని రెచ్చగొట్టింది ఎవరన్నా? మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు టోపీ పెట్టుకొని కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ముస్లింల కోసం, ముస్లింలు ఉన్నదే కాంగ్రెస్ పార్టీ కోసం అని చాలా స్పష్టంగా చెప్పింది. అది సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయిపోయింది. కాబట్టి నిన్న సుదీర్ఘంగా ఇది ఎక్కడో పోతుంది, హిందువులు దూరం అవుతారేమో, మెజార్టీ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ కు దూరం అవుతారని చెప్పేసి నిన్న సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి టికెట్ ఇచ్చింది ఎవరు? గతంలో నవీన్ యాదవ్ గారు ఎంఐఎం పార్టీ నుంచే పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. ఎంఐఎం బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా ఉంది. మా రాము చెప్పాలి, ఎంఐఎం పార్టీ సెక్యులర్ పార్టీ లేదా మతపరమైన పార్టీ? మమ్మల్ని ఏమో మతపరమైన పార్టీ అంటారు. సరే, మెజార్టీ ప్రజల హక్కుల కోసం బీజేపీ నిలబడతారు కాబట్టి మా అన్న పర్వాలేదు. మరి ఎంఐఎం పార్టీ గురించి ఏం మాట్లాడతారు మీరు? అది సెక్యులర్ పార్టీ లేదా ఫక్త్ ముస్లిం హక్కుల కోసం ఉన్న పార్టీ? ఏ పార్టీ అది? మీరు మీ పక్కనే కూర్చొని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఈ సందర్భంలో అజారుద్దీన్ గారికి ఇప్పుడు ఇచ్చారు, ముందిస్తే తప్పేంది? ఒకవేళ అజారుద్దీన్ గారికి ఇవ్వాల్సి వస్తే ఎప్పుడు ఇవ్వాల్సింది? ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు? మరి ముస్లిం అపీజ్మెంట్ ఎవరు చేస్తున్నారు, మతపరమైన రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా ఈ ఎలక్షన్స్ లో. సో డెఫినెట్ గా ఏంటంటే, మేము సహజంగా మత రాజకీయాలు మాకు అవసరం లేదు, మేము చెయ్యం. కానీ మెజారిటీ ప్రజలు ఎక్కడైతే హక్కులు, మెజారిటీ హిందూ ప్రజల హక్కుల కోసం ఇప్పుడు హరించబడతాయో ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, వర్గాలు కానీ, అప్పుడు హిందూ ప్రజల కోసం అండగా నిలబడతాయి. సహజం, అది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆత్మ కూడా అదే. సరే, ఇప్పుడు మీ ఫెవికాల్ బంధం గురించి కూడా నేను మాట్లాడారు. అంటే కేటీఆర్ ఈ ఫార్ములా విషయంలో, గవర్నర్ పర్మిషన్ విషయంలో కానీ, లేకపోతే కాళేశ్వరం సిబిఐకి ఆల్రెడీ రిఫర్ చేసిన అందులో కదలిక లేకపోవడం, అంటే వివరాలు తీసుకుందనుకోండి, ప్రిలిమినరీ డీటెయిల్స్ కావాలని తీసుకున్నారు సిబిఐ, కానీ అదేం ముందు కదలట్లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి కాళేశ్వరాన్ని పేటీఎం అన్నారు కదా, సారీ ఏటీఎం అన్నారు కేసీఆర్కి అని, మోదీ అన్నారు, అమిత్ షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికని కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ ఆమోదించింది. దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ తయారైతుంది, ఎఫ్ఐఆర్ బుక్, ఆ ప్రాసెస్ కొనసాగించబడుతుంది కదా. ఎన్నికల సందర్భంలోనే అరెస్ట్ చేయమని, ఎన్నికల కోసం అరెస్ట్ చేయం కదా. వాళ్ళ ఇండిపెండెంట్ అథారిటీ సిబిఐ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు జరుగుతూ ఉంటుంది, నిరంతరంగా జరుగుతూనే ఉంటది ఒక పద్ధతి ప్రకారం. గతంలో అనేక సందర్భాల్లో బండి సంజయ్ గారు ఎక్కువగా అన్నది ఆయనే, కిషన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడలేదు, కానీ విషయంలో బండి సంజయ్ గారు ఎక్కువ జైలు రెడీగా ఉంది, రూమ్ రెడీగా ఉంది అని చెప్పి అనేక సందర్భాల్లో అన్నారు ఎన్నికలకు ముందు కూడా. నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారన్న, చెంచల్గూడలో జైలు 2 రూమ్లు రెడీ చేసినాను, కాళేశ్వరం దోషులను ఆ జైల్లో వేస్తా అని చెప్పారు. 2 ఏళ్ళు అయింది. ఎవరొద్దన్నారు కాళేశ్వరం దోషులు జైలు వేయడానికి? 1,00,000 కోట్ల అవినీతి అని మనం చెప్తా ఉన్నాం, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తా ఉన్నాం. కాళేశ్వరం రిపోర్ట్ 9,000 కోట్ల కోసమే కదా. కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్ కేవలం 9,000 కోట్ల కోసం అవినీతికే చేశారు. మరి 90,000 కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ పోయినట్టు? ఓకే, సరే, అభివృద్ధి విషయంలో మాట్లాడండి. అంటే నిన్న అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఇవాళ పేరుకు జుబ్లీల్సే గానీ అది పూర్తిగా స్లమ్ ఏరియా. బోరబండ కావచ్చు, రైమత్ నగర్ కావచ్చు, యూసుఫ్ గూడ కొత్త ప్రాంతం కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, పేరుకు జుబ్లీల్స్ కనిపిస్తుంది. ఏదో యూసుఫ్ గూడ ఈ ప్రాంతం, వెంగళరావు నగర్, జుబ్లీల్స్ తప్ప 70 to 80% స్లమ్ లో ఉన్నారు. పేద ప్రజలు, అత్యంత పేదమైన ప్రజలు. ఇక్కడ డ్రైనేజ్ ఉండదు, వాటర్ ఉండదు, రోడ్స్ ఉండవు. దశాబ్ద కాలంలో ఇవాళ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గత దశాబ్దంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు జూబ్లీ హిల్స్ పట్టించుకోలేదు? ఎందుకు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేదు? వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా.
ఇవాళ ఇప్పుడు ఎన్నికల సందర్భంలో వాళ్ళకి తెలుసు ఆ గల్లీలు తిరిగితే అసలు హైదరాబాద్ ఇట్లుంటుందా అని అనుకుంటాం మనం. అంత దారుణమైనటువంటి వాతావరణం ఉంది. తెలంగాణ అలాంటి గల్లీలు ఉన్నాయి. అవును, బాంబేలో ఎక్కడో ధరావి లాంటి గల్లీలు మన ఇక్కడ హైదరాబాద్ లో కనిపిస్తాయి. తెలంగాణ ప్రాంతం నుంచి కావచ్చు, ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన పాపం. సరే, ఇప్పుడు సరే అభివృద్ధికి మీరు అడ్డుపడ్డారా లేదా ఇవన్నీ చర్చ జరుగుతుంది ఇంక ఇవాళ రేపు. సరే, ఎన్నిక దగ్గరికి వచ్చింది కాబట్టి ఎవరు ఇప్పుడు బీజేపీ ఫైట్ ఎవరి మీద? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పక్కన పెడితే, ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి వీళ్ళిద్దరిలో? ఇద్దరి యొక్క స్థితిగతులు, రెండు రాజకీయ పార్టీల యొక్క డిఎన్ఏ ప్రజలకు తెలుసు. డెఫినెట్ గా